నన్ను పట్టు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా మిద్దె తోటనైతే మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి. నేను ఎలా పెంచాను చెట్లు అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. అది ఎలా ఉన్నాయి మీతో చెప్తానండి. ఇప్పుడు చూడండి, వేరే పూలండి, రెడ్ కలరు పొద్దున కోసేసానండి పూజకి. చూడండి ఇలా ఉన్నాయి, మొగ్గలు అయితే చాలా ఉన్నాయండి. ఇదొక దాసారం చెట్టు అండి. ఇది చూడండి, మొగ్గలు అంతా కట్ చేసేసానండి చెట్లు. ఇది ఒక దాసారం చెట్టు, ఇది ఒక డేరీ చెట్టు అండి. ఇందులో మనీ ప్లాంట్, తులసి, పర్పల్ కలరు చామంతి అంతా పొద్దున కోసేసానండి పూలంతా పూజకి. చూడండి, ఇదంతా దాసారం చెట్లు. ఇందులో దొండతీగ అయితే వేసానండి, దొండతీగ అయితే వేసాను. చూడండి కాయలు పింజలు ఎలా వేసాయో, చాలా బాగుందండి. మా మిద్దె తోట చాలా బాగుందండి, నాకు ఆనందకరంగా ఉందండి. చూడండి, ఇది ఒక డేరే చెట్టు అండి. ఇది వచ్చేసి షో చెట్టు అండి. అంతా పొద్దున కోసేసాను పూలు పూజకి. ఇది రెడ్ దాసారం అండి. ఇది మొగ్గు చూడండి ఇలా ఉంది, మొగ్గు చూడండి. ఇది చూడండి డెకరేషన్ సెట్ అండి. ఇది చాలా వేసానండి, ఇంకా అక్కడంతా ఉంది, చూపిస్తాను. ఇదంతా షో షెట్లు అండి. ఇది వచ్చి షో షెట్లు. వీటి పేర్లు ఏమన్నా మీకు తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. నాకైతే తెలీదు, మేము షో షెట్లనే అనుకుంటాము. చూడండి శామంతి చెట్లు అండి ఇవంతా. ఇంత ఇందులోనే కాచి చెట్టు వచ్చిందండి. ఇది కాచి పండ్లతో జాస్తి ఇడుస్తాయి. పన్నీర్ చెట్టు అండి ఇది. ఇది పన్నీర్ చెట్టు. ఇది ఒక దాసారం చెట్టు అండి, ముద్ద మందారం అంటారు అలా కదండి, అది. ఇది పింక్ అండి, పింక్ దాసారం చెట్టు అండి. ఇది చూడండి పింక్, 5-6 కలర్లు ఉందండి నా దగ్గర దాసారం చెట్లు. ఇది డేరే చెట్లు అండి, మందారము దాసారము అంతా ఉందండి. చూడండి ఇది పింకు, ఇది వచ్చేసి ఆరెంజ్. ఇంకొక చెట్టు పెద్దది, ఇది అంతా షో చెట్లు అండి. చాలా ఉన్నాయండి నా దగ్గర షో చెట్లు. మీకు ఇలా చూపించాలని నాకు కోరిక అండి, అందుకే చూపిస్తున్నాను. ఇక్కడే ఈ చెట్టు అయితే చాలా బాగుందండి, చాలా గ్రోత్ గా వస్తా ఉంది. ఇక్కడ ఒక డేరే చెట్టు అండి, ఇంకా మొక్కలు లేదు ఇది. ఇక్కడ చూడండి, ఈడొక దాసరం చెట్టు ఆరెంజ్ కలరు. ముల్లంగి చెట్టు అండి ఇది, ముల్లంగి చెట్టు. కాయలు అయితే చాలా బాగున్నాయండి. ఇది చూడండి, కాయలు చాలా బాగున్నాయి. ఇది ఇత్తనాలు వేస్తే చాలా బాగుంటుందండి. ఇది ముల్లంగడ్డ, ఇది అందులోనే కాయలండి. ఇందులో ఇత్తులతో ఉంటాయండి. చూడండి ఇత్తులు ఉంటాయి, ఇంకా ముద్రాలండి ఇవి. నేను మటుకి ఇత్తనాలు చూపిస్తానండి. చూడండి ఇలా ఉంటాయి ఇత్తనాలు, ఇంకా ముద్రలండి. ఇప్పుడు నేతగా ఉంది. ఇదండి మా మిద్దె. ఇక్కడ ఒక రోజు వేసానండి, నాటి రోజు. చూడండి ఎలా ఉంది, మగ్గులు ఎలా పూసాయో. చూడు ఎంత బాగుంది, ఎంత బాగుంది చూడండి. ఇందులోనే 3-4 చెట్లు వేసానండి. ఎంత చెట్లు, ఏమి వేస్ట్ చేయనండి నేను. పెయింట్ డబ్బాలంతా ఇలా వేసి, ఆయిల్ క్యాన్లు అంతా ఇలా వేసి పెడతానండి. ఇంకా ఉన్నాయండి, చూపిస్తాను. ఇంకా చూడండి ఇంకా షో చెట్లు. ఈడొక చామంతి చెట్టు చూడండి, శంకుపూ చెట్లు అండి ఇవి. ఇంకా ఉన్నాయండి శంకు పూలు చాలా. దీంతోనే ఇంకా వేరే వెరైటీ ఉందండి, అది ఇంకా పూలు రాలేదు, వచ్చినప్పుడు చూపిస్తాను. చూడండి ఇది వచ్చి మా కూతురికి తులసి చెట్టు అంటించానండి. ఇది అంటించి ఇలా పెట్టాను, ఆ పాప ఎత్తుకోపోలేదు ఇంకా. చూడండి ఇలా అంటించాను. అంత బాగుందంటే అంత ఆనందంగా ఉందండి ఈ ఫ్లవర్. చూడండి ఎంత బాగా వేసాయండి, కొమ్ముకి మగ్గులండి. ఇది ఒక దాసారం చెట్టు అండి. ఇక్కడ డేరే చెట్టు, ఇక్కడ మందారం చెట్టు. చూడు ఇక్కడ ఇది ఏం చెట్టు అంటారంటే నాకు తెలియదండి వీటి పేర్లంతా. టోటల్ వేయినంతా వేసుకున్నానండి దీంతో. చూడండి ఇక్కడ
డిసెంబర్ చెట్టు చూడండి ఇన్ని పూలిసాయో చూడండి. చూడండి ఎంత బాగుండే ఫ్లవర్స్. దీంతోనే కుంకుమ కలర్ కూడా ఉందండి, అక్కడ కింద వేసాను, దాన్ని ఇంకొక వీడియోలో చూపిస్తానండి. చూడండి డిసెంబర్ ఎంత బాగుండదో. ఇప్పుడు చూడండి ఈ చెట్లు అయితే నాకు ఈ చెట్లు చూస్తే చాలా ఆనందకరంగా ఉందండి. ఇది కొమ్ము కొమ్ముకి పూలు అండి, కొమ్ము కొమ్ముకి మగ్గులండి. వైట్ దాసారం చెట్టు అండి ఇది. ఇది డేరే చెట్టు, సారీ డేరే చెట్టు అండి ఇది. ఈ కలర్ చూడండి ఎంత మగ్గులుగా ఉన్నాయో, చాలా ఆనందంగా ఉందండి. ఈ చెట్లు చూస్తే నాకు చాలా బాగా పెంచానని ఆనందకరంగా ఉందండి. అందుకే మీతో షేర్ చేయాలనుకున్నానండి మా మిద్దె తోట గురించి ఈరోజు ఇంత మాత్రం తెలియజేశానండి. ఇంకా నా గార్డెన్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.